జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో శోధనలు ఉన్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. నా పరిస్థితుల్లో మారాలి అంటే నువ్వు దేవునికి లోబడి ఉండు. నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. నీ ఆరోగ్య పరిస్థితిని దేవుడు మారుస్తాడు. నీ ఆర్థిక పరిస్థితిని దేవుడు మారుస్తాడు. నీ కుటుంబ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. ప్రతి విషయంలో కూడా యేసయ్య పాదాల దగ్గర నువ్వు ప్రార్థించు. నా జీవితంలో నేను ఎందుకు బతుకుతున్నా నాకు అర్థం కావట్లేదు, నేను ఎవరి కోసం బ్రతకాలి, అంతేకాదు నేను హీనమైన వ్యక్తిగా, ఎవరికి అక్కర్లేని వ్యక్తిగా నేను బ్రతుకుతున్నాను, అందరి చేత చీచీ అనిపించుకుని బ్రతుకుతున్నానని నీ మనసులో నువ్వు అనుకుంటే నీకు ఒక చిన్న సలహా దైవ సేవకునిగా చెప్తున్నాను. నువ్వు ప్రార్థించాల్సిందేంటో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అంటాడు యేసు ప్రభు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని. దేవునికి స్తోత్రం. మీరు ఎలా ఉన్నారు? లోకానికి ఉప్పై ఉన్నారు. కనుక ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయి. దేవా నన్ను ఉప్పుగా చేయి నాయన అని ప్రార్థన చేయి. ఎలాగా? ఉప్పుగా చేయి ప్రార్థన. నన్ను బంగారంలో చేయి నాయన, వజ్రంలో చేయి తండ్రి, వైడూర్యంలో చేయి నాయన, నన్ను గొప్ప ఆస్తిగా చేయి నాయన. ఏం అడగాల్సిన అవసరం లేదు, ఉప్పుగా చేయమని ప్రార్థన చేయి అంతే. దేవునికి స్తోత్రం. ఉప్పు విలువైందా, విలువ తక్కువదా? విలువైందే. సమాజంలో కేజీ రైసు, కేజీ ఉప్పు, రెండింటి మధ్యన ఎంత వేరియేషన్ ఉంటుంది? అదేంటి అలా చూస్తున్నారు? కేజీ మటను, కేజీ ఉప్పు చెప్పండి. కేజీ మటన్ 800 రూపాయలు, కేజీ ఉప్పు 20 రూపాయలు. పోయారా? నువ్వు 800 రూపాయల మటన్ తీసుకొచ్చి అందులో కాస్తంత ఉప్పు వేయకపోతే చెప్పండి, ప్రధానమంత్రి తిండో, రాష్ట్రపతి తిండో, నువ్వు తిండో, అడుక్కునేవాడు కూడా తిండో. ఒకవేళ ఇంటికి వచ్చి అమ్మా అన్నవాడికి ఉప్పు లేని కూర ఎట్టామనుకోండి, ఏమంటాడు? కూర బాగానే ఉండవు కానీ ఉప్పు గదిగడిగిపోయావా అని అడుగుతాడు. ఉప్పు లేదా నీ దగ్గర? ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు అందరికీ అవసరమైంది ఏంటి? ఉప్పు. అన్నిట్లో చీప్ ఉప్పే, అందరికీ అవసరమైంది ఉప్పే. ఈరోజు నేను అంటున్నాను కదా, నేను ఎందుకు ఉప్పు కాకుండా నన్ను ఎవరు పట్టించుకోని నేను ఏదో దిగజారిపోయినట్టుగా నేను పరిస్థితి ఇలాగ అయిపోయిందండి అని అనుకుంటే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకటే, దేవా నన్ను ఉప్పుగా చేయి నాయన, సారవంతమైన ఉప్పుగా ఉండు. దేవునికి స్తోత్రం. నిస్సారమైన ఉప్పుగా కాదు, సారం లేని ఉప్పుగా ఉంటే ఉపయోగం లేదు. సారవంతమైన ఉప్పుగా ఉండు, ఉప్పుగా చేయమని ప్రార్థన చేయం. నేను పోయారా ఆ యొక్క 1998వ సంవత్సరం నుంచి 2003-2004 సంవత్సరం దాకా నేను దేవునికి ఎన్ని వందల వేల సార్లు ఈ మాట చెప్పాలో అన్నిసార్లు చెప్పానండి. ప్రభువా నన్ను ఉప్పులా చేయనాయన, నన్ను ఉప్పులా చేయతాను, నన్ను ఉప్పులా చేయనాయన. ప్రతిరోజు నోరు తెరిస్తే చాలు, ఇక వేరే ప్రార్థన లేదు. దేవ నన్ను ఉప్పులా చేయనాయన, ఉప్పులా చేయతండి, ఉప్పులా చేయనాయన అని ప్రార్థన చేయడం మొదలెట్టాను. దేవునికి స్తోత్రం. మీరు సింపుల్గా ఒకసారి యేసయ్యా నన్ను ఉప్పులాగా చెయ్యి నాయన, ఆమేన్ అంటే సరిపోదు. పిల్లరా, దేవుడు మనల్ని ఉప్పులా మార్చేదాకా ఏం చేయాలి? అప్పుడు నువ్వు అందరికీ కావాలా? దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు కనికరించి నేను ఉప్పులా మార్చేస్తే నువ్వు అందరికీ కావాలండి. ఇంట్లో వాళ్ళకి కావాలా? నీ భర్తకు నువ్వు అక్కర్లేని పరిస్థితిలో ఉన్నావా? ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఉప్పు అయిపోయావో నువ్వు లేకుండా నీ భర్త ఉండలేడు. దేవునికి స్తోత్రం. నీ తల్లిదండ్రులకు నీకు అవసరం లేకుండా ఉన్నావా? నీ భార్యకు నువ్వు అవసరం లేకుండా ఉన్నావా? పిల్లారా, ఈరోజు నువ్వు ఎప్పుడైతే ఉప్పు అయిపోయావో నువ్వు లేకుండా ఒక క్షణం కూడా, ఒక పూట కూడా గడవదండి. దేవునికి స్తోత్రం కలిగినాక ఉప్పు లేని ఒక పూట గడవదు. కనుక ఈరోజు నువ్వే ఉప్పు అయిపోతే సమాజంలో అందరికీ నువ్వు కావాలండి, అందరికీ నువ్వు కావాలి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పాదాల దగ్గర ప్రతిరోజు ప్రార్థన చేయండి, దేవా నన్ను ఉప్పులాగా మార్చు తండ్రి, నేను ఉప్పు అయిపోవాలి నాయన, నన్ను ఉప్పు లాంటి లక్షణం నాకు కలుగు చేతండి అని దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఎనలేని విలువ మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం ఉంటున్న వాళ్ళరా, ఏ విషయంలో నొచ్చుకోవద్దు, కృంగిపోవద్దు, బాధపడుతూ ఉండొద్దు. పరిష్కారం దిశగా ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని పిల్లలు ఏ రకంగా ఉండాలని కోరుతున్నాడో విధేయత కలిగి ఒక చిన్న బిడ్డల మాదిరిగా ఆయనకు లోబడి ఆయన నామాన్ని గౌరవిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు అటు కృపను మనందరికీ చూపించును గాక. ఆమేన్.